చాలా మందిలో ఉండే సహజమైన సందేహం ఇది. కానీ వరాహస్వామి మరియు వారాహీదేవి ఇద్దరూ ఒకరు కాదు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధము మరియు వ్యత్యాసాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వరాహస్వామి సాక్షాత్తు ఆ మహావిష్ణువు యొక్క మూడో అవతారం. హిరణ్యాక్షుడు అనే అసురుడు భూమిని సముద్ర గర్భంలో దాచినప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపంలో తన కొరల మీద భూమిని నిలిపి రక్షించాడు. ఈయన పురుష దైవము. వారాహీదేవి సప్త మాతృకలలో ఒకరు. ఈమె వరాహస్వామి యొక్క శక్తి స్వరూపము. పురాణాల ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడిని వధించే సమయంలో శివుడికి సహాయం చేయడానికి విష్ణువు తన శక్తిని వారాహి రూపంలో పంపాడు. లలితాదేవి సైన్యానికి ఈమె సేనాధిపతి. ఈమె ముఖం వరాహ రూపంలో ఉన్నప్పటికీ ఈమె స్త్రీమూర్తి. వరాహస్వామిని విష్ణుమూర్తిగా, వారాహీదేవిని ఆయన శక్తి స్వరూపంగా భావిస్తారు. వీరిద్దరి ముఖాలు వరాహ రూపంలో ఉండటం వల్ల ఒకే దైవంగా కొలవబడటం సహజం.